వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిపులాడి మన కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం జెండా ఎగురవేసి విజయ దరహాసంతో ప్రొద్దుటూరు కార్యాలయానికి విచ్చేసిన నంద్యాల వరదారెడ్డి వారికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మరియు బీజేపీ జనసేన నాయకులు కలిసి బాణాసంచాలు పేలుస్తూ క్రేన్ సహాయంతో గజమాలతో సత్కారం గావించి స్వాగతం పలికారు. నాయకులందరూ శుభాకాంక్షలు తెలుపుటకు మరియు ప్రతి కుల సంఘాల వారు మరియు యూనియన్ సంబంధించిన వారు ప్రతి ఒక్కరూ వచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పెద్ద ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి పెద్ద ఆయనకు పుష్పగుచ్చములు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చేసి శాల్వాతో సన్మానం గావించి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగినది. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడం వారి అభిమానాన్ని చాటుకుంటూ కేరింతలు కొడుతూ స్వీట్లు తినిపిస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా 6వసారి ఎన్నికైన అఖండ విజయాన్ని అందుకొని తెలుగుదేశం శిబిరానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారికి అభిమానులు, టీడీపీ అభిమానులు, జనసేన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియపరచడానికి విచ్చేశారు. ఈ కోలాహలం అంబరాన్ని అనిపిస్తే సంబరాలుగా ఉన్నాయి. వచ్చినటువంటి అభిమానులందరికీ అభివాదం చేస్తూ కరచలనం చేసినటువంటి శ్రీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు. మొదటిగా వరదారెడ్డి గారు అఖండమైన మెజార్టీతో గెలిచినందుకు ప్రొద్దుటూరు మన ఓటర్ల తరఫున అందరూ సహకరించి భారీ మెజార్టీ ధన్యవాదాలు చెప్తూ ప్రొద్దుటూరు పెద్దాన వరదారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఎక్కువ బాగా విపరీతంగా డెవలప్ చేయబోతారని ఆశిస్తాము. అతి త్వరలో కూడా పెద్దాయన వరదారెడ్డి గారికి మంత్రి పదవి కూడా రాబోతుంది. పెద్దాయన మంత్రి అయితే మన ప్రొద్దుటూరు అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది. మీరు పోయినా కనిపించదు నా వేస్ట్ ఊరికి ఎవరి సార్ కూడా అర్థం కాదు. సార్ దాన్ని కూడా పోయి సార్ కింద జాగ్రత్త సైడ్ ఉంటారు అందరూ సార్ నా ఎన్నికి రానా లేనా సుబేడ సైడ్ ఉన్నా నాట దీది ఓకేలే ఎందుకంటే ఈ దుర్మార్గ పాలన పోవడానికి ప్రజలు సైలెంట్ ఓటింగ్. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఆ లేడీస్ అందరూ సైలెంట్ గా మాకు వేశారు, మాకేమైనా లేదు, అతని డూప్లికేట్ బటన్లు వచ్చినారు, వాళ్ళు కూడా డూప్లికేట్ చూపించి అందరూ టీడీపీకే వేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గెలిచినారు. ఇక మంచి పాల్పోయి ఖచ్చితంగా ఎవరెవరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినారో వాళ్ళకు ఖచ్చితంగా ఎవరు పెట్టించినా వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగి నిజాయితీగా నిష్పక్షపాతంగా చంద్రబాబు గారు ప్రభుత్వం నడుపుతారు. అలాగే పొద్దుటూరు కోరుకున్నారు పెద్ద ఆయనకు టికెట్ వస్తే గెలుస్తాడని. ఆ విధంగానే ప్రజలు ప్రజలు పట్టం పెట్టినారు, అఖండ మెజార్టీ గెలిపించినారు. ఈ వయసులో ఈయన గెలిపించారంటే ఖచ్చితంగా ఈయనకు ప్రొద్దుటూరుకు అవసరం. రాబోయే కాలంలో మంచి పరిపాలన చేస్తాడు. అందరినీ కలుపుకొని పోయి మనం ఖచ్చితంగా నిజాయితీగా నీతిగా ప్రొద్దుటూరులో డెవలప్ చేసి అందరికీ ప్రశాంతంగా ఉండేటట్టు చేసి వ్యాపారస్తులు కానీ ఎవరికి కానీ ఎలాంటి నష్టము కష్టము రాకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాము. రాబో కాలం ఖచ్చితంగా పేదల కోసము, శ్రామికుల కోసము,
వ్యాపారస్తుల కోసం అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అర్థమైంది ప్రసాద్ 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 ఊరికే తీసి వేస్ట్ అయిపోతుంది. చూడు ప్రసాదనా ప్రసాదనా ఇది ఇట్టమే అడ్డటమ్మి అడ్డటమ్మి ఒక్కొక్కరిని పంపాడా అడ్డటమ్మేసి ఆడ ఒక్కొక్కరిని రమ్మను ఆడ ఒక్కొక్కరిని రమ్మను నా పెసానా ఆయన గన్మెన్ అప్పకుండా మనం ఎప్పుడు ఒక్కొక్కరిని పంపి మనం ఒక్కొక్కరిని పంపించండి నా వేస్ట్ ఊరికే వేసి కూడా నా పెసానా
మేము న్యూస్ లాగా పెట్టించి వాళ్ళేమో ఆ స్టోరీ చెప్పించి అతను అంటే ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎమ్మెల్యే వరదారెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే వరదారెడ్డి గారి నాయకత్వం, జై ప్రతాయినా. అరే కాలే फोटो निकाल तुम्हें जी निकाल में गए रे अब आंसर भाई इधर देखोगा ना సిద్ధారామయ్య బాగా అదుకునే హోటల్ ఓకేనా అబ్బాడన్నా కట్టి ఓకేనా అయిపోయిందిలేనా నువ్వు వచ్చినప్పుడు ఎంత అట్లా ఉంటే అందరు వస్తారు అట్లా ఉండండి అందరు అట్లా సైడ్ ఉండండి అందరు వస్తారు ఓకేలేనా కొండారెడ్డి నాయకత్వం కొండారెడ్డి నాయకత్వం నాయకత్వం ఓకేనా ఖచ్చితంగా ఆయన కోరుకున్నారు
తెలుగుదేశం పార్టీని కావాలని కోరుకున్నారు, వరదరాజు నాయకత్వాన్ని కోరుకున్నారు. ఖచ్చితంగా ఆయన కూడా ఆ మాట మీద నిలబడి ఉండాలని, అలాగే మనం ఏం చెప్పినామో ప్రజలకు ఇట్లా తిరుగునా Gracias.